తిరుమలలో శ్రీవారి టికెట్ల పేరుతో కొందరు కేటికాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ భక్తుల నుండి దర్శనం టికెట్లతో పాటు ట్రావెలింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తోంది. తీరా తిరుమలకు వచ్చిన తర్వాత ట్రావెల్స్ వారు ఇచ్చిన టికెట్స్ ఫేక్ అని తేలడంతో 35 మంది కర్ణాటక భక్తులు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ష ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుమల నుండి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షణకాలం దర్శించుకుంటే తమ ఈది బాధలన్నీ తొలగిపోతాయని చెప్పేసి భక్తుల నమ్మిక. అందులో ఇప్పుడు శ్రీవారిని దర్శించుకోవాలంటే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే భక్తులకి సరైన దర్శన టికెట్లు దొరకపోవడంతో భక్తులు నానా కష్టాలు పడి శ్రీవారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడిన పరిస్థితుల్లో ఇప్పుడు కిలాడీలు అంటే ముఖ్యంగా దళారీలకు సంబంధించి కొత్త పుంతలు తొక్కారని చెప్పచ్చు. ఎందుకంటే వీరు ఏదైతే కొంతమంది చేస్తున్నటువంటి దర్శన టికెట్లకు సంబంధించి చూస్తే వాళ్ళు భారీ స్థాయిలో భక్తుల్ని మోసగించే పనే పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే వర్ష ట్రావెల్స్కి సంబంధించి ఇటు బెంగళూరు నుంచి తిరుపతికి వాళ్ళని అంటే 35 మంది భక్తుల్ని తీసుకొని వచ్చి ఆ రవాణా ఖర్చుతో పాటు ఆ శ్రీవారి దర్శన టోకెన్ కూడా ఇందులో అని చెప్పి మొత్తం ఒక్కొక్క టికెట్ మీద 3,350 రూపాయలు వసూలు చేస్తూ 35 మంది భక్తులతో మోసాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ 35 మంది భక్తులు ఏదైతే ఆ టికెట్ చూసిన తర్వాత అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది, ఆ సర్వదర్శన టోకెను, ఇది టోకెను వాళ్ళు ఇచ్చిన టోకెన్ కదా, ఇది దర్శనానికి వెళ్ళొచ్చు అనుకొని వాళ్ళు ఎవరిని కానీ అక్కడ అంటే కనీసం తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి తనిఖీ కేంద్రం కావచ్చు అన్ని ప్రాంతాల్లో అడిగే అవకాశం ఉంది. కానీ ఎక్కడ ఏం అడగకుండా నేరుగా వాళ్ళు సర్వదర్శనం క్యూ లైన్ వద్దకు చేరుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి తెలిసింది మేము మోసపోయాము పూర్తిగా, ఏదైతే వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి వాళ్ళు భక్తులైతే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత భక్తులు నేరుగా ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి వింగ్ విజిలెన్స్ ఆఫీస్కి చేరుకొని అక్కడ ఇంత డబ్బు వసూలు చేసి మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి భక్తులు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుమల పోలీసులు ఏదైతే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్ష ట్రావెల్స్కి సంబంధించి తిరుపతిలో కూడా ఆ బ్రాంచ్లో ప్రాంతాలకు అయితే చేరుకున్నారు. వాళ్ళని కూడా విచారించినట్టు తెలుస్తుంది. ఆ బస్సు ఏ బస్సులో అయితే తీసుకొచ్చారో ఆ బస్సు బెంగళూరుకి వెళ్ళిపోయినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే టీటీడీ ఏర్పడిన తర్వాత పూర్తిగా ఏదైతే ఈ ట్రావెల్స్కి సంబంధించినటువంటి టూరిజం టికెట్లను పూర్తి స్థాయిలో రద్దు చేసిన పరిస్థితి ఉంది. సుమారు 9,000 టికెట్లు అంటే 9,300 రూపాయల టికెట్లను పూర్తిగా రద్దు చేసింది. ఆ టికెట్లు రద్దు చేయడంతో ఇటు కర్ణాటక టూరిజం కావచ్చు, కేరళ టూరిజం, తమిళనాడు టూరిజం, ఏపీ టూరిజం సంబంధించి చాలా వరకు పూర్తిగా బస్సు ట్రావెల్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ టూరిజంకు సంబంధించిన వాళ్ళు కొత్త పుంతలు తొక్కుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్ళకి కొత్తగా గ్యాలం వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా కర్ణాటకకి చెందినటువంటి భక్తులనే ఎక్కువగా మోసగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొన్న మధ్య 3 నెలల కిందట కూడా చూడొచ్చు. ఎందుకంటే 3 నెలల కిందట 2 రకాల దళారులు భక్తుల్ని మోసం చేశారని చెప్పేసి ఇప్పటికే వారిపై కేసులు నమోదైన పరిస్థితి. ఒక దళారు అయితే ఏకంగా వారికి ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తాం, మీకు ఆర్జిత ఏదైతే స్వామికి సంబంధించినటువంటి అభిషేకం టికెట్లు మీకు తీసిస్తామని చెప్పేసి కొంతమంది భక్తుల దగ్గర 5 లక్షల దాకా అతను వసూలు చేసినట్టు ఏదైతే పోలీసుల విచారణలో వెల్లడైన పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీవారి దర్శనానికి 300 రూపాయల దర్శనానికి సంబంధించి కూడా ఏదైతే టీటీడీ చైర్మన్ ఆఫీసులో నాకు కొలువు ఉంది, నేను ఇక్కడ అందరికీ దర్శనాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి చాలామంది భక్తుల్ని మోసం చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఏదేమైనప్పటికీ వర్ష ట్రావెల్స్ చేసినటువంటి మోసానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా భక్తులు దయచేసి ఎవరిని అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ఎవరిని దళారులు నమ్మి దర్శనాలు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా చెప్తే దయచేసి నమ్మద్దని టీటీడీ అయితే ఇక్కడ కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులు మాత్రం కేవలం ఆన్లైన్లో విడుదల చేసేటువంటి దర్శన టికెట్లను తీసుకొని మాత్రమే తిరుమలకి రావాలి. లేకపోతే తిరుమలకి శ్రీవారి దర్శన టోకెన్లు లేకపోతే తిరుపతిలో కేటాయించేటువంటి సర్వదర్శన టోకెన్లు తీసుకున్న తర్వాతే తిరుమలకి వెళ్ళాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మూర్తి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్. రైట్.